అమ్మగారు ఎందుకమ్మగారు చామంతి మీద చేసుకున్నారు? నువ్వు మాట్లాడుకో. బయటికి మాత్రం గుణాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నట్టు నటిస్తూ లోపల నువ్వు చేసే భాగవతం ఇదా? అమ్మగారు నేను చెప్పేది వినండి అమ్మగారు. నిజమ్మకి వేస్తుంటే ఆవిడికి ఫోన్ వచ్చి చెయ్యి తీసేశారు. అనుకోకుండా అది నా చేతి మీద పడిందండి. ఇది మీరు అనుకుంటున్నట్టు నేను చేసుకుంది కాదు, పొరపాటున జరిగింది. పొరపాటున పడిందా? రేపు తాళి కట్టించుకున్నా కూడా పొరపాటున పడింది అని చెప్తావా? ఈ కట్టు కథలు నాకు చెప్పుకో. నీ చేతి మీద నా కొడుకు పేరుండడానికి వీల్లేదు. రావే. అమ్మగారు అమ్మగారు ఏం చేస్తున్నారు? నువ్వొచ్చావంటే బాగోచ్చు చంద్రిక. నువ్వు రావే. అమ్మగారు 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 వద్దమ్మగారు. అమ్మగారు ఇప్పుడు దీని చెయ్యి కాల్ చేస్తుందా ఏంటి? దీనికి కావాల్సిందేలే. అమ్మగారు అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు వద్దమ్మగారు. అమ్మగారు చంద్రిక 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 చెప్తోంది కదా, పొరపాటు జరిగిందని చెప్తోంది కదా. వినరా అమ్మగారు? వినాలి కదా. చెయ్యి కాల్ చేస్తారా? కరెక్ట్ కాదు. ఫోన్ కోసం చెయ్యి తీసేసిన నిషమ్మని అడగండి. చామంతిని ఏమీ అనొద్దు. వద్దమ్మగారు, ఇలాంటి పనులు చెయ్యొద్దు. దీనికి కోపం వచ్చేసింది. ఇప్పుడు నేను తగ్గకపోతే ఇది తిరిగి నా మెడకి చుట్టుకుంటుంది. ఈ సన్నివేశం కోసమే నేను ఇన్నాళ్ళు చూస్తున్నాను. అది నన్ను అన్నప్పుడు నీకు తెలియలేదు కదా. నీ మీద తిరగబడుతుందిగా, ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు గంటతావు. ఏంటమ్మగారు వినరా? సర్లే, నాకు ఆవేశం వస్తే ఆపుకోలేనని తెలుసుగా. కోపం తగ్గిందిలే, ఈ కొదిలే. ఏం జరుగుతుంది? చంద్రిక నీ మీద రెచ్చిపోయినా ఇంతేనా? చామంతి, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏం చేస్తావో తెలీదు. ఆ పేరు నీ చేతి మీద ఉండడానికి వీల్లేదు. సంథింగ్ ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి. చామంతి